హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఐ పోస్టులకు 65% ప్రత్యక్ష నియామకాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందండి. పోలీస్ రిక్రూట్మెంట్ నిబంధనలను సవరించింది. దీనికి సంబంధించి జీవో కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ నిబంధనలు సవరిస్తూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులను అయితే జారీ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ పోస్టులను 65% ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. గతంలో ఇది 55% మాత్రమే ఉండేది. ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా 30%, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఆర్ ఏపీఎస్పీ ఏఎస్ఏఆర్ఎస్పీఎల్ నుంచి బదిలీ ద్వారా 5% పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. డైరెక్ట్ రిక్రూట్ ఖాళీల్లో ప్రత్యేక కేటగిరీలకు కొన్ని రిజర్వేషన్లను కల్పించారు. పోలీస్ ఎగ్జిక్యూటివ్స్కి 5%, పోలీస్ మినిస్ట్రియల్స్కి 1%, క్రీడల్లో మెరిట్ ఉంటే 2%, పోలీసు సిబ్బంది పిల్లలైతే 2%, డ్యూటీలో ఉండగా మరణించిన వారి పిల్లలకు 2%, ఎన్సిసి వారికి 3% రిజర్వేషన్లు. ఆర్ఎస్ఐ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఎస్ఐ దాకా కావాలనుకునే వారికి 5% కేటాయించారు. వీరికి వారి స్థానిక జోన్లోనే నియామకాలను చేపట్టాలి. పోస్టింగ్ ఇచ్చే ఏడాది జూలై 1వ తేదీ నాటికి వయసు 40 ఏళ్లు దాటకూడదు. పైగా వాళ్ళు ఏఆర్ఎస్పిఎల్ ఏపీఎస్పీలో కనీసం 5 ఏళ్లు పనిచేసి ఉండాలి. ట్రాక్ రికార్డ్ మెరుగ్గా ఉండాలి. నక్సల్స్, మావోయిస్టుల నియంత్రణ కార్యకలాపాల్లో పాల్గొని ఉండాలి. వీటితో పాటు ఎస్ఐకి కావలసిన విద్యార్హతలన్నీ ఉండాలి. ఈ నియామకాలన్నీ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పర్యవేక్షణలో జరుగుతాయి. గతేడాది జూలై 1వ తేదీ నుంచి ఉన్న ఖాళీలను ఇప్పుడు భర్తీ చేస్తారు. ఏఎన్ఎస్, ఏపీఎస్పీ, ఆర్ఎస్ఐఎస్, కౌంటర్ ఇంటెలిజెన్స్, డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ, రిజర్వ్ ఎస్ఐలు, గ్రేహౌండ్స్, ఎస్ఐబి, ఆక్టోపస్, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కనీసం ఏడాది కంటే ఎక్కువ పనిచేసి ఉండాలి. నక్సల్స్, మావోయిస్టు, ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో ఏదైనా గ్యాలంటరీ మెడల్ ఉండాలి. ఈ ప్రాంతాల్లో 1 నుంచి 3 ఏళ్లు పనిచేసి ఉంటే 5 మార్కులు, 3 నుంచి 5 ఏళ్లు పనిచేసి ఉంటే 10 మార్కులు, 5 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేసి ఉంటే 15 మార్కులు వస్తాయి. అశోక చక్ర అవార్డుకు 25 మార్కులు, కీర్తి చక్ర అవార్డుకు 20 మార్కులు, పిపిఎంజి, పిఎంజి 15 మార్కులు, ముఖ్యమంత్రి శౌర్య పథకానికి 10 మార్కులు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఏ జోన్లో ఖాళీలు ఆ జోన్లో వారితోనే భర్తీ చేయాలి. స్థానిక అభ్యర్థులు లేనప్పుడు డిప్యుటేషన్ పై జిల్లాలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారికి సీనియారిటీ ప్రాతిపదికన భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పోటీ ఉన్నప్పుడు 5 ఏళ్లు ఏసీఆర్లు పరిగణలోకి తీసుకోవాలి. ఒకే ఏడాది 1 కంటే ఎక్కువ ఏసీఆర్లు ఉంటే ఎక్కువ కాలం ఉన్నది తీసుకోవాలి. 2 కంటే ఎక్కువ ఏసీఆర్లు ఉంటే మెరుగైన ఏసీఆర్లు ఉన్నది పరిగణలోకి తీసుకోవాలి. అవుట్ స్టాండింగ్ ఏసీఆర్ కి 5, వెరీ గుడ్ కి 4, గుడ్ 3, సంతృప్తి 2 మార్కులు వేయాలి. ముఖ్యమంత్రి శౌర్య పథకం ఉంటే 10 మార్కులు, ఇతర గ్యాలంటరీ మెడల్స్ కు కూడా 10 మార్కులు. ఏపీ పోలీస్ సేవా పథకం, కఠిన సేవా పథకం, ఉత్తమ సేవా పథకం, మహోన్నత సేవా పథకం ఉంటే ఒక్కో మెడల్కు 5 మార్కులు వేస్తారు. డీజీపీ కమెండేషన్ డిస్క్ కి 2 మార్కులు వేస్తారు. అభ్యర్థులు మార్కులు సమానంగా వస్తే సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకే ర్యాంకులో ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా పెద్దవారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకా భర్తీ కాని పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లోనే స్టైపెండరీ, కెడెట్, ట్రైనీ ఎస్ఐలతో భర్తీ చేయాలి. ఎంపిక విధానం, మార్గదర్శకాలపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్దే తుది నిర్ణయం. ఏదైనా ఉల్లంఘనలు ఉంటే చైర్మన్ నిర్ణయమే అంతిమం అవుతుందని ఈ ఎస్ఐ పోస్టులకు 65% ప్రత్యక్ష నియామకాల కోసం సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిబంధనలను సవరిస్తూ జీవో జారీ చేసింది.